ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? విద్య మీతోనే ఎక్కువ క్లోజ్ అనుకుంటా. ఆబ్వియస్లీ సార్, నేను ఆమె ఫ్రెండ్. ఐఎమ్ ఆల్సో హెర్ సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ దగ్గరకు వచ్చేంత ప్రాబ్లం ఏముందని తనకి? యాక్చువల్లీ షీ స్కీజోఫ్రెనిక్. తన కేసులో నిజానికి అబద్ధానికి డిఫరెన్స్ తెలియకుండా మనసులో ఉన్న బింబానికి రూపం ఇచ్చి దాంతోనే బతుకుతుంది. సో షీఈ్ ఇమాజినింగ్ ద థింగ్స్. ఎందుకనలా? చాలా కారణాలున్నాయి. పాప పుట్టి 2 రోజులకే చనిపోయింది. ఆ తర్వాత తను డిప్రెషన్లోకి వెళ్ళింది. పాప చనిపోయిన డిప్రెషన్ తట్టుకోలేక లేని బిడ్డతో బతకడం మొదలుపెట్టింది. తనకే తెలియకుండా తన బిడ్డ రోజు స్కూల్కి వెళ్తుంది, బయట ఆడుతుంది అని చెప్పడం మొదలుపెట్టింది. బాయ్. ఇది భరత్కి తెలుసా? విద్యా, భరత్కి దీని గురించి తెలుసు. బట్ మనం అతన్ని కూడా బ్లేమ్ చేయలేం. ఎందుకంటే అతను కూడా బిడ్డ చనిపోయిందన్న డిప్రెషన్లోకి వెళ్ళాడు. కానీ దాంట్లోంచి బయటికి రావడానికి అతను వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఈమెని నెగ్లెక్ట్ చేశాడు. ఈ మాత్రం దానికి ఇంటికి రావడం ఎందుకు? కానీ తను భరత్ ని బాగా మిస్ అయింది. అప్పుడే తన మనసులో ఎలాంటి భరత్ నైతే లవ్ చేసిందో ఆ భరత్ కి ఒక రూపం ఇచ్చి కల్లో అతనితో బతకడం మొదలు పెట్టింది. సాయి, నైట్ లేట్ గా వస్తే కాంపౌండ్ దూకే రావాల్సి ఉంటుంది. నైట్ ఇంటికే రాను. ఏ ఐస్ క్రీమ్ ఏమైనా అమ్మడానికి వెళ్తావా? నా కోసం ఆ పాటని కంటిన్యూ చేస్తారా? ఆ నలుగురు ఆడవాళ్ల గురించి మీ దగ్గర ఏమన్నా చెప్పిందా? చెప్పింది. అవన్నీ ఊరికే అంటారు. ఇప్పుడు కూడా ఇది మగాళ్ల ప్రపంచమే. విద్యా, వద్దు విద్యా, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, విడదీస్తారు. మనకని సపరేట్ లైఫ్ ఉంది కదా, అది మగాళ్ళు ఇవ్వలేరు. మనమే అది తీసుకోవాలి. అతని కోసం ఎందుకని నీ సంతోషాన్ని కోల్పోతున్నావు విద్యా? విద్యా, వీళ్ళ ఫ్రెండ్షిప్ వద్దు. ఒక్క ప్రాబ్లం కూడా రాదు. నాకు ఇల్లుంది, నువ్వెప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. నా బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నీకు నేను ఇంట్రో ఇవ్వనా? విద్యా, వద్దు విద్యా. భరత్ తన్ని పట్టించుకోకపోవడం వల్ల తను కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్ గా డైలమాలోనే ఉంది. ఆమె డైలమాలోనే ఉంది, కానీ ఆమె లోపలున్న భరత్ క్లియర్ గానే ఉన్నాడు. హి హస్ టేకెన్ కంట్రోల్ ఆఫ్ హర్. అయితే భరత్ వదిలేసి ఇంకో రిలేషన్షిప్ లో ఉండటం తప్పు కదా? మొదట 1-2 సార్లు తప్పుగా అనిపిస్తుంది. ఆ తర్వాత అదే మన డిసిషన్ గా అయిపోద్ది. యూసఫ్ కూడా లేకరా? యూసఫ్ కూడా మెట్రో దగ్గర. అక్కడే ఉండు, నేను వస్తాను. ఆ మూడో లేడీని ఇన్స్పెక్టర్ భరత్ వాళ్ళ వైఫ్ తో చూసాం సార్. పాజిటివ్. మీరనుకున్నట్టు అది ఆ చనిపోయిన అమ్మాయిది కాదు. దేర్ ఇస్ ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్ టు యూ. ఆ మర్డరర్ ఒక అమ్మాయి. బై ద వే, ఆమె బ్లడ్ రిపోర్ట్స్ మీ దగ్గర ఉన్నాయా? ఐ డోంట్ హ్యావ్, బట్ ఐ కెన్ హెల్ప్ యూ. సార్, మీరిచ్చిన బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవుతున్నాయి. భరత్ వైఫ్ విద్యాది అది.